బీజేపీ బీఆర్ఎస్ మధ్య జరుగుతుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందా, లేకపోతే పొత్తుంటుందా, లేకపోతే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కూటమిలోకి ఇక్కడ పోటీ చేస్తుందా అని ప్రజల మధ్య చర్చ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవుతుందని చెప్పి చెప్పడంలో నిజంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఒక అబద్ధ ప్రచారాలు, దేశవ్యాప్తంగా తన యొక్క వాట్సాప్ యూనివర్సిటీల ద్వారా చేస్తున్నటువంటి ఒక నీతి మాలినటువంటి ప్రచారం ఏదైతుందో తెలంగాణలో కూడా ఇటువంటిదే చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇవాళ ఒకటి మనం చేయాల్సింది, ఈ కార్ రేసింగ్లో గవర్నర్ దగ్గర కేటీఆర్ని అరెస్ట్ చేయాలన్నా వద్దా అని చెప్పి ప్రభుత్వం పంపించినప్పుడు ఇంతవరకు దాన్ని తీసుకుపోయి కోల్డ్ స్టోరేజ్లో పెట్టినటువంటి చరిత్ర ఇవాళ బీజేపీ వాళ్ళది. కాళేశ్వరం తర్వాత ఈ కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయల లావాదేవీలతో ముడిపడి ఉన్న సంగతి బీజేపీకి తెలియదా? మరి ఈడీని సిబిఐ ఎక్కడ పండుకున్నారు? చిన్న దానికి ఈడీ సిబిఐని తీసుకొచ్చి భయభ్రాంతం చేసి వాళ్ళని తీసుకుపోయి లోపలేసి వాళ్ళని పూర్తిగా వాళ్ళ వైపున తీసుకుపోతున్నటువంటి పరిస్థితి నుంచి ఇలా తెలంగాణలో ఎందుకు మీ రాజకీయ అవసరాల కోసం అవసరం ఉన్నప్పుడు వాళ్ళని తీసుకుపోయి లోపరుచుకొని వాళ్ళ అవసరం వస్తే పొత్తా లేకపోతే సరెండర్ చేసుకోవటం అనే ఒక విధానంతో ఇవాళ బీజేపీ తెలంగాణలో తన యొక్క విధానాన్ని అమలు చేస్తుంది తప్ప ఈ మంది మీద బట్టకాలు చేయడం తప్ప ఇది ఏం లేదు. ఇదిగా ఎందుకనంటే అసలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ని విలీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు కేసీఆర్ గారు వచ్చి కాంగ్రెస్లో కలవాల్సినటువంటి అవసరమే ఉంది. అటువంటి ఏమైనా ఉంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు కానీ పెద్ద కుంభకోణాలు కానీ వాటి అన్నిటి పరిష్కరించే సామర్థ్యం ఇలా బీజేపీకి ఉంది. అవసరం కూడా బీజేపీ తోటి కలవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ టీఆర్ఎస్కి ఉంటుంది తప్ప కాంగ్రెస్ తోటి కలవాల్సినటువంటి అవసరం టీఆర్ఎస్కి లేదు. అదే కాకుండా దేశంలో అనేక అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ విషయంలో అనేక ఇలా దివాలెత్తినటువంటి పరిస్థితిని ప్రజలకు చెప్పడం తప్ప, ఇలా రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ ఇట్లా ఉన్నది పరిస్థితి అని చెప్పడం తప్ప మొత్తం ఏం చెప్పకుండా మోసం చేసి ప్రజల్ని మభ్యపెట్టి మొత్తం ఇట్లా కొడితే పాకిస్తాన్ 2 నిమిషాల్లో ధ్వంసం చేస్తామని మాయమాటలు చెప్పి 10 రోజులనే ఎన్నికొచ్చినటువంటి పరిస్థితి అలా అట్లా చెప్పాలన్నా ప్రజలకి? ఉన్నది ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఉన్న పరిస్థితులు చెప్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఇట్లా మొత్తం బర్బాతలు చేసిపోయారు తెలంగాణని. ఇలా ఒక మిగులు బడ్జెట్గా ఇచ్చినటువంటి తెలంగాణ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే అన్ని వ్యవస్థలు కూడా ధ్వంసం చేసిపోయినరు. ఇలా ఈ పరిస్థితిని ప్రజలకు చెప్పడంలో తప్పే ఉంది? చెప్పకుండా మేము అది చేస్తాం ఇది చేస్తాం మీకు ఇట్లా త్రిశంకు స్వర్గం లెక్క వాళ్ళని ప్రజల్ని నమ్మేయాలని వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది 100% కరెక్టు. ఉద్యోగుల విషయంలో కానీ ఎవరి విషయంలో కూడా ఇవాళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు ఉన్న బడ్జెట్ ఉన్న పరిస్థితిని వాళ్ళకి చెప్పడంలో తప్పే ఉంటుంది. వాళ్ళు కూడా పెద్ద మనస్తత్వంతో సరే ఎట్లా చేయాలి ఏందనేది డిస్కస్ చేద్దాం అంటున్నారు. కానీ వీళ్ళు దాన్ని రాజకీయంగా ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించి ఏదో మునిగిపోతుందని చెప్తూ ఉన్నారు. వీళ్ళు అధికారంలో ఉన్న సెంట్రల్లో మరి ఫండ్స్ ఇవ్వమనండి తెలంగాణకి. ఒక్క 8 మంది ఎంపీలు గెలిపిస్తే ఇంతవరకు ఒక్కరు మాట్లాడట్లేదు. ఏముంది, భారతదేశంలో వేల సంవత్సరాల అనాగరిక చర్యల్ని తప్ప నూతన సాంకేతిక విషయాలను కూడా మాట్లాడినటువంటి బీజేపీ ఇవాళ ఇంకా తెలంగాణ అంటే ఊవిళ్ళు ఊడుతురట వీళ్ళని గెలిపించడానికి. ఎక్కడ వీళ్ళ ఇవన్నీ కూడా అబద్ధాలు. బీజేపీ కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో తెలంగాణలో ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని పక్కదారు పట్టడానికి లేదా ఒక రాజకీయ చర్చకు వ్యూహాత్మకంగా తెరదీసింది తప్ప కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అనేది అసలు అది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ డేట్లు కానీ అన్ని పూర్తిగా 100% తప్పు. అంటే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా వెంకటరెడ్డి గారు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అంశం కానివ్వండి, కాళేశ్వరం విషయంలో కానివ్వండి, ఇవన్నిట్లో కూడా కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అన్నిటి మీద విచారణలు వచ్చి ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఫైల్ ఉన్నవి. ఎక్కడ లేదు కాళేశ్వరం విచారణ కమిషన్ పరిధిలో ఉంది. అది 1 month ఎక్సెప్ట్ చేసినది. ఈ కార్ రేసింగ్ గవర్నర్ దగ్గరికి కేటీఆర్ని అరెస్ట్ చేయాలన్నా వద్దని పంపిస్తే మీరు దాన్ని తొక్కిపట్టినరు అవకాశం కోసం. మీరు రండి, ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగినాయి కదా, మీ ఈడీ సిబిఐ ఏం చేస్తున్నారు దాని మీద విచారణ జరపచ్చు కదా, ఎందుకు జరపట్లేదు? మీరు ఎందుకు మీ ఈడీ 10 లక్షల రూపాయలు జరిగితే ఇళ్లలో వచ్చి చొరబడి వేసుకపోతున్నారు కదా. కోట్ల రూపాయల కుంభకోణం జరిగినప్పుడు మీ ఈడీ ఏం చేస్తున్నారు? కోట్ల రూపాయల కుంభకోణం జరిగితే ఏ ప్రభుత్వంతో అవసరం లేదు, డైరెక్ట్గా రావచ్చు. అది నిజం అవుతుందని మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. మీరు ఎందుకు తెలుసుకోవట్లేదు?
పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు లెటర్ ఇచ్చిండు కదా, ఇప్పుడు ఎందుకు ఇస్తలేడు? ఇప్పుడు మీరు ఈడీ రైడ్ చేయండి మీరు దమ్ముంటే. ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టే శకలు చేయడం మానుకుంటే మంచిది. మీరు ఇవన్నీ ఎవరినో ఆ రోజులు పోయినాయి. మీరు చెప్తే ఇంటర్నే రోజులు పోయినాయి. మీరు ఏదో ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే అటువంటి అన్ని కాలగర్భంలో కలిసిపోతారు. మీరు మీ సంస్థలని ఎన్నికల ముందర భయభ్రాంతులు చేసినట్టు, లేకపోతే బీహార్ పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వస్తున్నాయని టెర్రరిస్టుల్ని ఈ దేశం మీదకి తోలినట్టు ప్రజల్ని నమ్మేయాలంటే ప్రజల్లో తిరుగుబాటు వస్తున్నటువంటి పరిస్థితిని మీరు 100% గమనించాలి. ఈ 20 రోజుల్లో మీ మీద జరుగుతున్నటువంటి ట్రోల్స్ కానీ మీరు చేస్తున్నటువంటి పరిస్థితిని దేశ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇంకా అబద్ధాలు చెప్పడం మర్చిపోండి, మానుకోండి. యాదగిరి గారు, ఇక్కడ మీరు మొన్నటి వరకు బీజేపీతో లోపాయికారి పొత్తు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీరు ఒకటే, ఇలాంటి రకరకాల చర్చలు విన్నాం. కానీ ఇప్పుడు ఏకంగా విలీనం అనే స్థాయికి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విలీనం కాబోతోందని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారు కాదు, ఇంకా అంతో ఎంతో బీజేపీకి వాళ్ళ దగ్గర కాబట్టి అంతే తప్ప ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యే అవకాశాలు లేవు, మేము కలుపుకోవాల్సిన అవసరం మాకు లేదు అనేది కూడా చెప్తున్నారు. సో ఎవరితో కలుస్తున్నారు, ఎవరి పార్టీలో విలీనం చేయబోతున్నారు అనేది మీరైనా క్లారిటీ ఇస్తే. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు ఎవరితో పొత్తులో ఉన్నారనేది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. దొంగ